వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. కీర్తన 26:2. యెహోవా నన్ను పరిశీలించుమని దావీదు దేవునితో మనవి చేయటం జరిగింది. దేవునితో మనవి చేయక ముందే తను స్వీయ పరీక్ష చేసుకున్నాడు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత దేవునికి ఆయాసాన్ని కలిగించే ఏ దురాలోచన, ఏ పాపము లేకుండా తాను శుద్ధ హృదయంతో ఈ మాట అనగలిగినట్టుగా మనం చూడవచ్చు. అమెరికాలోని అయోవా యూనివర్సిటీలో అబ్జర్వేషన్ డోమ్ ఉంది. ఆ గ్రౌండ్లోకి పిల్లలందరినీ కూడా పంపించిన తర్వాత వారిలో ఉన్నటువంటి మంచిని, వారిలో ఉన్న చెడు లక్షణాలు మొత్తం కూడా ఎక్కడ లోపాలున్నాయో సరిదిద్దుతా ఉన్నట్టుగానే దేవాదేవుడు పరిశీలించే దేవుడిగా ఉన్నాడు. 139వ కీర్తనలో నేను కూర్చునుట, నేను లేచుట, నా నడక, నా పడక సమస్తము నీకు తేటగా కనబడుతున్నదని దావీదు అలాంటి స్పృహ కలిగి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా నిత్యము ఇలాంటి స్పృహ కలిగి దేవా నన్ను పరిశీలించమని అనగలిగినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం వృద్ధి కలుగుతుంది. ఆమేన్.